పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు స్పెషలే అని చెప్పి మనం చాలా సందర్భాల్లో చెప్పాం. కానీ ఇప్పుడు నేను కూడా ఉన్నాను అని చెప్పి రాజోలు కూడా పోటీ. అదేంటి, పిఠాపురంలో కదా పవన్ కళ్యాణ్ గారికి గెలిచింది. రాజోలికి పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి అంత అవినాభావ సంబంధం ఏంటి అంటే చాలా చాలా సంబంధం ఉంది, చాలా ప్రేమ ఉంది అని చెప్పారు. ఎందుకంటే జనసేన పార్టీ ఇప్పటికీ రెండోసారి గెలిచినటువంటి నియోజకవర్గం. మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత, ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన తర్వాత గెలిచినటువంటి మొట్టమొదటి నియోజకవర్గం కూడా రాజోలి. రాష్ట్రం అంతా ఆయన్ని కాదనుకుని ఆఖరికి ఆయన పోటీ చేసినటువంటి భీమవరం గాజువాక ప్రజలు కూడా ఆయనకు ఓటేయకపోతే రాజోలు ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే చూశారు. ఆయన్ని ఏదో ఒక రకంగా గెలిపించుకోవాలి అని చెప్పి ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చూసి ఓటేయండి, ఎవరున్నారు ఏం చేస్తారు అనేది పక్కన పెట్టింది అని చెప్పి వాళ్ళు 2019లో జనసేన పార్టీని ఒక మంచి వాతావరణంలో ఒకరికొకరు అందిపుచ్చుకుని, అంటే ఇంటింటికి కూడా వాళ్ళకి వాళ్లే తిరుగుతూ ప్రచారం చేసుకుని జనసేనని గెలిపించినటువంటి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో మళ్ళీ 2024లో ఎలక్షన్స్ వచ్చినప్పటికీ ఆ గెలిచినటువంటి ఎమ్మెల్యే వేరే పార్టీకి వెళ్ళిపోయినా ఇక్కడ ఎవరు పోటీ చేస్తారు ఏంటి అనేది పక్కన పెట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద అదే ప్రేమ ఉంది. ఆఖరికి చెప్పాలంటే ఇంకా ఎక్కువ అయిపోయిందని చెప్పాలి. అక్కడ దేవవర ప్రసాద్ గారిని పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా జనవాణి అనే దాన్ని డిజైన్ చేసినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి చాలా తక్కువ టైంలో అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజల మన్నలు పొంది ప్రేమను పొంది వెళ్ళారు అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆల్రెడీ వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అందుకనే యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తారు అనుకునేటువంటి చెప్పే లోపే అక్కడ చాలా క్లియర్ గా చెప్పేశారు, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని చూసి ఓటేయండి. ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కావాలి అని చెప్పి మొట్టమొదట గుర్తించింది రాజోలు నియోజకవర్గం. అలాంటి నిజాయితీ పరుడు మన సమాజానికి అవసరం, ఆయన వస్తే ఈ సమాజంలో చాలా పెనుమార్పులు వస్తాయని చెప్పి గుర్తించింది కూడా రాజోలు ప్రజలు. అలాంటి రాజోల్లో అప్పటి జనసేనాని ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అడుగు పెడుతున్నారు. ఇంకా వాళ్ళ ఆనందానికి వాళ్ళల్లో ఉండేటువంటి ఉత్తేజానికి ఉత్సాహానికి అంతులే లేవని చెప్పాలి. అసలు ఏమన్నా సెలబ్రేషన్స్ చేశారా? ఆయన వస్తుంటే వెళుతుంటే మొత్తం దారి పొడుగునా కటౌట్లే. ఇవి నేను 2024 ఎలక్షన్స్ ముందు అక్కడ ఇంకా క్యాండిడేట్ అనౌన్స్ చేయాల, నేను ప్రత్యక్షంగా చూసాను. అక్కడ ఏంటమ్మా మీరు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంటింటి నుంచి ఒక మహిళ, పిల్లలు, పెద్దోళ్ళని లేదు, అందరూ కూడా ఒక 10 మందిగా ఒక 5గురిగా ఏర్పడి పాన్ప్లేట్లు వాళ్లే కొట్టించుకునేవాళ్ళు, వాళ్లే జెండాలు వేసుకునేవాళ్ళు. జెండాలు కూడా జనసేనకు వచ్చిన బాధ ఏంటంటే వాళ్లే అన్ని కొనుక్కోవాలి, వాళ్ళకి పార్టీ నుంచి పార్టీ పెద్దల నుంచి ఏమీ రావు. వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళ ప్రేమనంతా కూడా అంటే అదొక బాధ్యతగా తీసుకుంటారు. వాళ్ళు తీసుకుని వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తారు, ఇంకా జనసేన టీడీపీ లేదంటే బీజేపీ ఉండేటువంటి కూటమిలో మనకు వస్తుందా రాదా అని పక్కన పెట్టేయండి, పవన్ కళ్యాణ్ గారికి చూసి ఓటేయండి అంతే. గతంలో మనం ఓటేసి గెలిపించాం, అతను వెళ్ళాడు, అతను ఉన్నాడా లేదా అనేది పక్కన పెట్టండి. నిజంగా చెప్పాలంటే ఆ గెలిచినటువంటి ఎమ్మెల్యే తన రాజకీయ జీవితాన్ని కూడా సర్వనాశనం చేసుకున్నాడు అన్నది. అసలు ఇంకొకసారి గనక ఉండుంటే, ఆ 5 ఏళ్ళు ఉండుంటే, అసలు ఆ 5 ఏళ్లలో మొదటి సంవత్సరం అనుకుంటా, ఆ సంవత్సరంలోనే ఒక సెలబ్రిటీ స్టేటస్ చూశాడు. దాదాపు 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంతమంది ఉన్నా కానీ రాపాక వరప్రసాద్ గారి ఆ క్రౌడ్ అలా ఉండేది, ఆయన మేనియా అలా ఉండేది. ఆయన ఏం చేసిన సెన్సేషన్ అయ్యేది. పవన్ కళ్యాణ్ గారి కన్నా కూడా ఆయన మీద ఎక్కువ ఫోకస్ వెళ్ళింది ఒకనొక టైం. జనసేన ఎమ్మెల్యే, ఒక్కగానొక ఎమ్మెల్యే, ఆయన ఎలా ఉన్నాడు, ఏం చేస్తాడు, ఏం మాట్లాడతాడు, ఎలా ఆయన పార్టీ కార్యక్రమాలు చేస్తాడని అసలు అసెంబ్లీలో ఆయన మాట్లాడేటువంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది చూశారు. బట్ ఆయన నిరాశపరిచారు. ఆ తర్వాత ఆయన రాజకీయ జీవితాన్ని కూడా ఆయన చేతులారా నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు రిలీజ్ అయినా కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఆయనే సమాధి కట్టేసుకున్నారని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలు అసలు ఏమన్నా ప్రేమను చూపిస్తున్నారా, ఏమన్నా అభిమానం? పిఠాపురమే అనుకుంటే పిఠాపురానికి మించిపోయారు ఇక్కడ అభిమానం. వాళ్ళ ఆనందానికి హద్దులే లేవని చెప్పాలి. మా ఊరిలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడుతున్నారు, మేము ఎలా చూసుకోవాలో, పైగా గోదావరి జిల్లాలో అసలు ఏమంటారు మర్యాదలకి పెట్టిందే పేరు అంటారు. ఆ మర్యాదల్ని ఇంకా ఒక రేంజ్ లో చూపించారు పవన్ కళ్యాణ్.
ఫ్లెక్సీలు ఇంకొకటి అని చూడండి. అక్కడ సమస్య కోసం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కొన్ని అక్కడ మొన్న వచ్చినటువంటి తుఫాన్కి సంబంధించినటువంటి రైతుల ఇబ్బందులు తెలుసుకుందామని వెళ్ళారు. అలాగే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం కూడా దానికి ఈ కార్యక్రమంలో చేశారు. కాకపోతే అంతా కూడా ఒకటే నినాదం, రాజోలు జనసేన పవన్ కళ్యాణ్ గారి అడ్డా. ఇక్కడ శాశ్వతంగా పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో ఎలా అయితే ఉంటారో రాజోలులో పవన్ కళ్యాణ్ గారిదే అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అక్కడ పోరెత్తి ఇచ్చేశారంటే అన్నమాట. అసలు ఆ సభలో పవన్ కళ్యాణ్ గారిని స్టార్టింగ్ నాకు తెలిసి ఎలక్షన్ తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చూసేటప్పుడు చాలా మంది దద్దరిల్లిపోయింది అసలు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అక్కడ రాజోల్లోనే చూశారు. ఈ రోజు అక్కడ పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టగానే ఒక్కొక్కరు గట్టిగా అరుపులు. అసలు చిన్నపిల్లలు, కొంతమంది మహిళలు కూడా ఒక రేంజ్ లో అరుస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు, జై పవన్ కళ్యాణ్ అని చెప్పేసి. అంటే అంత అభిమానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, వాళ్ళేమో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చూడలే గతంలో, అయినా కానీ ఓటేసి గెలిపించారు. ఎందుకంటే ఆయనలో ఉండేటువంటి ఒక నమ్మకాన్ని వాళ్ళు గుర్తించారు. ఈ దేశానికి అలాంటి నాయకుడు, అలాంటి నిజాయితీపరుడు ఎంత అవసరమో, రాష్ట్రానికి ఎంత ఉపయోగపడతాడు అని ఇప్పుడున్నటువంటి ప్రజలు కాదు, అప్పట్లోనే 2019లోనే అంత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు నమ్మి రాష్ట్రం అంతా మోసపోయినా కానీ రాజోలు ప్రజలు మాత్రం చాలా బలంగా నిలబడ్డారు. అదే ఈరోజు ఆ నమ్మకమే మళ్ళీ రాష్ట్రాన్ని నమ్మించేటువంటి విధంగా రాజోలు ప్రజలు చాలా ముందుండి నడిపించారు పవన్ కళ్యాణ్ గారిని అన్నారు. రాజకీయంగా ఆయన ఎదగటానికి మొదటి అడుగు అంటారు కదా, ఆ మొదటి అడుగు రాజోలుతో ప్రారంభించి ఆ ఫస్ట్ సీటు, ఒకటే సీటు గెలిచినా కానీ చాలా ధైర్యంగా గుండె ఒక నిజాయితీతో ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం ఈ రోజు ఆయన స్పీచ్ లో చూడవచ్చు. ఏదేమైనా రాజోల్లో ఇప్పటికీ కూడా నాకు తెలిసి జనసేన అడ్డాగానే మనం